సండే వచ్చిందంటే చికెన్ అయితే తెచ్చాడండి మా హస్బెండ్. దీన్ని చికెన్ కర్రీ చేయాలా చికెన్ ఫ్రై చేయాలని ఆలోచించాను. మా పాప అయితే గోంగూర చికెన్ చేయమ్మా ఎప్పుడు చేయలేదు కదా అడిగింది. నేను ఒకసారి గోంగూర రొయ్యలు అయితే చేశానండి. గోంగూర చికెన్ అయితే ఇదే ఫస్ట్ టైము చేయడము. నాకైతే చాలా బాగా వచ్చింది. సూపర్గా ఉందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ సూపర్ అండి, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చికెన్తో గోంగూర చికెన్ చేస్తున్నాను. దాని ప్రాసెస్ మీకు చూపిస్తాను వచ్చింది. మన చికెన్ గోంగూర చికెన్ కాబట్టి పచ్చిమిర్చి, గోంగూర అండి, ఇదేది ఎర్ర గోంగూర, పచ్చిమిర్చి, గోంగూర, కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసి బాగా వాడ్చుకోవాలి. గోంగూర అయితే తెల్ల గోంగూర తీసుకోకూడదు, చేదు ఉంటే నెర గోంగూర తీసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఇటు సైడు మనం గోంగూర పెట్టుకున్నాం కదా, అది కూడా బాగా ఫ్రై అయిపోయింది. బాగా అయితే ఇలా వాడ్ చేసుకోవాలి. మనము గరం మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాం. గరం మసాలా ప్యాకెట్ కాకుండా మన ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుందాం. నేనైతే అలాగే చేసుకుంటాను. కొంచెం మిరియాలు, వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి చేసుకుందాం. దీన్ని బాగా వాడిపోయింది కదా, మిక్సీ చేసేసుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, మనము హోల్ గరం మసాలాలు అన్నీ వేసి మనమైతే పొడి చేసుకున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర, కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ అయితే వేసేసుకున్నాం. ఇది దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది, కొత్తిమీర, పుదీనా, కొంచెం కస్తూరి మేతి, కొంచెం ధనియాల పొడి, రోస్టెడ్గా దంచేసుకున్నాం కదా గరం మసాలా పౌడరు, కారం. ఇప్పుడు మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి తగినంత కారం మాత్రం వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకుందాం. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకుందాం. చూడండి, కూరలో నుంచి అయితే నూనె ఇట్లా వచ్చేసింది కాబట్టి కూర అయితే ఉడికిపోయింది. కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా గోంగూర పోసేస్తాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. రెడీ అయిపోయింది. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చికెన్తో ఒకేలా కాకుండా 2 వెరైటీస్ అయితే చేశానండి నేను. ఒకటైతే గోంగూర చికెను, ఇప్పుడైతే గోంగూర మామూలుగా కర్రీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మా పాప అయితే చేసింది. నేనైతే వీడియో తీశాను. మా పాప కూడా కర్రీస్ అయినా సరే ఫ్రైలు అయినా సరే సూపర్గా చేస్తుంది. మా పాప స్టైల్లో మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మా పాప కూడా సూపర్గా చేస్తుందండి. కర్రీస్ అయినా బాగా చేస్తుంది, ఏదైనా సరే నీట్గా చేసుకుంటుంది. మా పాప ఇది చేసుకున్నదండి. నేనైతే వీడియో తీశాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు అయితే పెట్టుకొని ఇలా అయితే నూనెలో అయితే వాట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా సన్నగా కట్ చేసింది ఇలా వాట్ చేసుకోవాలి. ఇవి వాడుతుండగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వాట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసేసిందండి. ఇవి కొంచెం వాడాక తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి వాట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నామంటే టమాటో త్వరగా మగ్గిపోతుంది. నేనైతే మార్నింగే చికెన్ని ఇలా హాఫ్ బాయిల్ చేసి పెట్టానండి. ఉప్పు పసుపు వేసిన ఈ చికెన్ని ఇలా హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేగిపోయాయి కదండి, దాంట్లో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఆల్రెడీ మనం ఉప్పు పసుపు అయితే వేసేస్తున్నాము, ఒకసారి చూసుకొని అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత టేస్ట్కి సరిపడే కారము వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. మా పాప కూడా చాలా బాగా చేస్తుందండి వంటలు. తర్వాత గరం మసాలా పౌడరు మార్నింగ్ చేశాను కదండి, గరం మసాలా పౌడరు అదే కొంచెం ఎత్తిపెట్టుంటే అదే వేసింది పాప. అంతేనండి. దీంట్లో పైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా అయితే గార్నిష్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా ఎంత బాగుందో. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.